హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు నేర్చుకుందాం. ఎలా వేయాలో చూద్దాం. దీనికి మిరపకాయలు, శనగపిండి, వాము, ఉప్పు, కారం ఇవి కావాలన్నమాట. ఉప్పు, కారం, కారం ఇది, ఉప్పు ఇది, పసుపు అక్కర్లేదు. సరేనా? ఇది కలుపుకుందాం. బజ్జీలు వేయడానికి నూనె, కావాల్సినంత నూనె. ఓకేనా? శనగపిండి వస్తువులు ఏది చేసినా వాము కంపల్సరీ వేస్తూ ఉండాలి. అప్పుడు మనకి శనగపిండి తిన్నా ఏమీ అవ్వదు అనమాట. ఇప్పుడు తయారీలోకి వెళ్దాం. శనగపిండి వేసాను. శనగపిండి తర్వాత వాము వేసాను. క్వాంటిటీ చూస్తారా? కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే అజీత్ చేయదు, అందుకోసం వాము వేస్తాను. ఉప్పు తగినంత, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు అక్కర్లేదు. నీళ్లు వేసి బాగా కలుపుకుందాం. ఇంట్లో మనం పొయ్యి వెలిగి ఇప్పుడు నీళ్లు వేసి బాగా, మరి బజ్జీల్లా కాకుండా కొంచెం తిక్కుగా కలుపుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఓకేనా? ఈ క్వాంటిటీలో కలపాలన్నమాట, కొంచెం దలసరిగా. ఇప్పుడు మనం ఇది కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, దీన్ని గాజు గ్లాసులో వేసుకుందాం. ఇది ఎందుకు అంటే మిరపకాయ పొడుగు ఉంటుంది కదా, దాన్ని ముంచి వేయాలి అంటే కొంచెం మనకి గిన్నెలు అవి పెడితే వెంపగా ఉండాలి. అందరి దగ్గర ఉండదు, గ్లాస్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా. గాజు గ్లాస్ ఎందుకు పెట్టానంటే ఈ క్వాంటిటీ కనబడుతుందండి. మీరు స్టీల్ గ్లాస్ లో అయినా పెట్టుకుని వేసుకోవచ్చు. ఓకేనా? అందుకోసం ఇది అన్నమాట, ఇది చిన్న టిప్. ఇప్పుడు మనం వీటిని మధ్యకి చీల్చుకుందాం. మిరపకాయ ఉంది కదా, మిరపకాయని కొంచెం చీలుద్దాం. ఇవి మిరపకాయలో ఎక్కువ కారం ఉండదు, ఓనీ ఎక్కువ ఉంటుందేమో అన్నట్టు కొంచెం తీసేద్దాం అనమాట. ఇది సీడ్స్ కొంచెం తీసేస్తే ఈజీగా తినచ్చు కదా. ఓకేనా? తీసేసాను. నూనె కూడా తగ్గించాను, మరిగిపోయింది. కొంచెం వేస్ట్ చూద్దాం అవుతుందండి. పైకి లేచింది తినండి. మనం వేయగానే ఆ ఉండ అన్నది పైకి లేచింది అంటే బాగా తయారైంది అని లెక్క అనమాట. ఓకేనా? ఇప్పుడు వేద్దాం.
చూసారా బజ్జీ అంత చక్కగా ఎంత బాగా వేగుతున్న వీటిల్ని ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఫుల్గా వేయించకూడదు, ఒక టర్మ్ ఇలాగే వేయించి తీయాలి. కొంచెం వేగిపోయాయి కదా, ఇలాగే వేయించి తీయాలన్నమాట. ఫుల్ వేయకూడదు. ఓకేనా? అన్నీ వేగుతున్నాయి. వీటిని కూడా తీసేద్దాం. ఓకేనా? ఫస్ట్ వేసుకుని ఉన్నాయి కదా, ఇది తీసుకుని మళ్ళీ దీంట్లో ఉంచాలి. మనం గ్లాస్లో ఉంచి మజ్జిని ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు చూడండి, మనం బయట తింటాం కదా, అలా వస్తుంది. బజ్జీ వర్షం వస్తుంటే చక్కగా వేడి వేడిగా వేసుకుని తింటే చాలా బాగుంది. బాగా వేగుతున్నాయి బుజ్జిలు. కొంచెం ఎర్రగా వేయించుకుని తిందాం. వేసేసాను. ఒకసారి అన్నం చూసారా, చిన్న పీసెస్ అయితే పక్కన పెట్టి ఇంట్లో ఇదంతా తీసి దీంట్లో కొంచెం ఉప్పు, కారం, ఒక నిమ్మకాయ
ఉంది కదా, కట్ చేసి నిమ్మకాయని సీడ్స్ తీసేసి, లేకపోతే నిమ్మకాయ పిండుకునేది ఉంటుంది కదా, దాంట్లో పిండండి నిమ్మకాయ. ఇప్పుడు వచ్చేంత తీసుకుని బాగా కలపండి. సరిపోతుంది అనుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు వేస్ట్ చేయడం ఎందుకు, సరిపోకపోతే మళ్ళీ కలుపుతా పిల్లల్ని అడిగి. ఓకేనా? ఇలా ఈ రెండింటిని సర్వ్ చేస్తే వేడివేడిగా అందరూ తింటారు. పిల్లలు తినలేకపోతున్నారు అనుకున్నారు అనుకోండి, అప్పుడు బజ్జీని ఒక ముక్కని ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఓకేనా? ఉల్లిపాయలు వేసి బజ్జీలు కట్ చేసి ఇలా ఇస్తే ఎవరైనా తింటారు. ఇలా ట్రై చేసి చూడండి. వచ్చాయా లేదన్నది కామెంట్స్ లో రాయండి.